Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, freshers.hiring.com, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు జీడి గోయాంకా యూనివర్సిటీ, ఢిల్లీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ అండి ఇది. సో మనం ఢిల్లీలో 3-4 యూనివర్సిటీస్ని చేస్తూ ఉంటాం. ఇందులో జీడి గోయాంకా అనేది మోస్ట్ సేఫెస్ట్ యూనివర్సిటీ. ఎందుకు అంటే అండి, జీడి గోయాంకా అనేది గురగాం సిటీలో ఉంది. గురుగ్రామ్ అంటారు దీన్ని. యాక్చువల్గా గురుగ్రామ్ సిటీలో ఉంది. దాదాపు 100 ఎకరాల్లో ఉంది ఈ యూనివర్సిటీ. మొత్తం సెంట్రల్ ఏసీ క్యాంపస్. ఓకే, ఇక్కడ ఏదైతే ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయో ఇవన్నీ కూడా ఐబిఎం ప్రోగ్రామ్స్ అనమాట. ఐబిఎం అంటే ఐబిఎం ఈజ్ ఏ టాప్ 5 కంపెనీస్లో, ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఐబిఎం కూడా ఒకటి. ఈ ఐబిఎం వాళ్ళు అకాడమిక్ ప్రోగ్రామ్ కింద వీళ్ళకి సిలబస్ ఇస్తారు, వాళ్ళే మెంటర్షిప్ ఇస్తారు, వాళ్ళే ట్రైన్ చేస్తారు. తద్వారా మీకు ఇండస్ట్రీ ఓరియంటెడ్, ఇండస్ట్రీ రెడీ సిలబస్ని ఇక్కడ అందించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఢిల్లీ ఎక్స్పోజర్ అనేది దొరుకుతుంది. ఢిల్లీ ఎక్స్పోజర్ అంటే మీకు హిందీ, ఇంగ్లీష్ అనేటువంటి భాషల్ని అనర్గళంగా మాట్లాడవచ్చు. ఓకే, మీరు ఇక్కడ 4 సంవత్సరాలు చదవడం వల్ల హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడవచ్చు. తర్వాత మీరు 4th ఇయర్లో యూరోపియన్ కంట్రీస్లో ఒకదానికి స్టూడెంట్ ఎక్స్చేంజ్ కింద ప్రోగ్రామ్ కూడా వెళ్ళొచ్చు. దీనికి ఎటువంటి ఫీజు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. క్యాంపస్ సువిశాలమైనటువంటి క్యాంపస్ సిటీలో ఉంది. ప్లస్ ఇక్కడ ఎటువంటి డ్రగ్ కల్చర్ కానీ, లేకపోతే స్పీడ్ కల్చర్ కానీ ఎటువంటిది ఉండేటువంటి అవకాశం లేదు. మీ పిల్లలు మోస్ట్ సెక్యూర్డ్గా ఢిల్లీ నగరంలో ఉండవచ్చు. ఎలాగంటే ఈ కాలేజీలో జీడి గోయంకా అంటే ఢిల్లీ మొత్తం మీద టాప్ 5 స్కూల్స్లో జీడి గోయంకా స్కూల్ కూడా ఒకటి. స్కూలు దీని పక్కనే, యూనివర్సిటీ పక్కనే వేరే క్యాంపస్లో ఉంటుంది. కానీ ఈ యొక్క స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక 300 మెంబర్స్ ఈ యూనివర్సిటీ క్యాంపస్లోనే వీళ్ళకి అకామిడేషను ఇవ్వడం జరిగింది. తద్వారా ఏమవుతుందంటే అండి, వీళ్ళ యొక్క స్కూల్ ఫీజు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు సంవత్సరానికి? 15 లక్షలు. నేను చెప్పేది ఒక సంవత్సరానికి ఫీజు. వీళ్ళంతా కూడా వివిఐపి చిల్డ్రన్స్ అవ్వటం వల్ల వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడంలో భాగంగా ఈ యూనివర్సిటీ అనేది సెక్యూరిటీ చట్టబంధంలో ఉంటుంది. దాదాపు 115 మంది సెక్యూరిటీ ఉంటారు ఒక షిఫ్ట్లో. కంప్లీట్ సెక్యూరిటీ జోన్లో ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఏసీ స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్, అదేవిధంగా మీకు ఏసీ మెస్, ఏసీ హాస్టల్, ఏసీ కాలేజీ. మల్టీ లింగ్వల్ కల్చర్ ఉంటుంది. అంటే అనేక రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఉండటం వల్ల మీకు ఎక్స్పోజర్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. విదేశాల నుంచి కూడా ఇక్కడ పిల్లలు చాలామంది వచ్చి చదువుకుంటూ ఉంటారు. తర్వాత ఇక భోజనానికి వస్తే, ఇప్పుడు ఎక్కడైనా మీరు హోటల్ మేనేజ్మెంట్ అనేది వీళ్ళకి చాలామంది ఈ జీడి గోయాంకా గ్రూప్ అనేవాళ్ళు చాలా ఇంటర్నేషనల్ 5 స్టార్ అండ్ 7 స్టార్ హోటల్ని భారతదేశంలోను, విదేశాల్లోనూ రన్ చేయటం వల్ల వీళ్ళ దగ్గర ఉన్నటువంటి హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది చాలా నిష్ ప్రోగ్రామ్. 5,75,000 సంవత్సరానికి ఫీజు ఇక్కడ మీరు హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే. ఒక సంవత్సరానికి అండి, అంటే 3 ఏళ్ళకి దగ్గర 16-17 లక్షలు కట్టి చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే హయ్యెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ ఫీజు వచ్చేసి మీకు 2 లక్షలు, 3 లక్షలు ఉంటుంది. కానీ ఇక్కడ ఫీజు ఎంత? మీకు 17 లక్షల రూపాయలు మీకు ఫీజు ఉంది. ఈ పిల్లలు ఒక 120 మంది ఇంటేక్ ఉంటే వీళ్ళందరినీ కూడా ఎక్కడ ఉంటుందంటే ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఈ జీడి గోయాంకా యొక్క మెస్ లోపల ఉంటుంది. ఈ పిల్లల్లో ఎవరైతే మెరిటోరియస్, ఇప్పుడు మనం సిఎస్సి బీటెక్ తీసుకుంటాం అనుకోండి, మనం ఒక వెబ్ డెవలప్మెంట్ చేయాలి, ఇది ఒక ప్రాజెక్ట్ అనుకుందాం. అట్లా ఈ పిల్లలకు కూడా ఒక్కొక్క ఫుడ్ ఐటెం చేయమని చెప్పి ప్రాజెక్టులుగా ఇస్తారు. ఎవరిదైతే బెస్ట్ ప్రాజెక్ట్ ఉంటుందో ఒక గ్రూప్ది, ఒక 5 మంది కలిపి ఒక గ్రూప్ అనుకున్నట్లయితే ఎక్కడైతే బెస్ట్ ఫుడ్ ఐటెం తయారు చేస్తారో ఆ ఫుడ్ ఐటెంని మాస్టర్ షెఫ్ అప్రూవల్ తర్వాత రోజు సేమ్ ఐటెంని వాళ్ళకి ఫుడ్ మెనూగా వస్తుంది. వీళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందని నేను చెప్తాను. కాంటినెంటల్ ఫుడ్ ఉంటుందండి, సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది. కాంటినెంటల్ ఫుడ్ అంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ వచ్చేసి ఫ్రూట్స్, తర్వాత కీరా, ఇవన్నీ పెడతారు. దాని తర్వాత సూప్ ఉంటుంది. సూప్ తర్వాత మనకు మెయిన్ కోర్స్, స్టార్టర్స్ ఉంటాయి. స్టార్టర్స్ తర్వాత మెయిన్ కోర్స్ ఉంటుంది. మెయిన్ కోర్స్ తర్వాత డిజర్ట్ ఉంటుంది. డిజర్ట్ అంటే ఐస్ క్రీమ్ ఆర్ స్వీట్. అంటే ఒక 5 స్టార్ హోటల్లో పోతే ఎలాంటి భోజనం మనం తింటామో సేమ్ అలాంటి భోజనం మీ పిల్లలు తింటారు. జనరల్గా మనకు హాస్టల్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే అండి, ఆ హాస్టల్లో ఉన్నప్పుడు
మనకు ఫుడ్డు జనరల్‌గా ఏదైనా ఒక కాలేజీలో తీసుకున్నప్పుడు ఒక మెస్ ఉందనుకోండి. ఇద్దరో, ముగ్గురో మాస్టర్స్ ఉంటారు. వాళ్ళు సేమ్ రిపీటెడ్‌గా అయ్యే ఐటెమ్స్ చేయటం వల్ల మనకు బోర్ కొట్టేసి నాలుక సప్పబడిపోద్ది. ఇక్కడ నవయవనంతో కూడుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క ఐడియాలజీని కూడా ఈ ఫుడ్ తయారు చేయటంలో ఉపయోగిస్తారు కాబట్టి, మీకు రోజుకొక ఫ్లేవర్, కొత్తదనం అనేది మీకు ఈ ఫుడ్‌లో వస్తుంది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి జీడీ గోయంకాలో సౌత్ ఇండియన్ మెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సరే, ఇక్కడ మన తెలుగు విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? ఇది చాలామంది క్వెషన్ అడుగుతూ ఉంటారు. ఇప్పటి వరకు మనకి 140 అడ్మిషన్స్ అయినాయండి ఈ అకాడమిక్ ఇయర్‌లో. అంటే 140 మంది తెలుగు వాళ్ళు జాయిన్ అయ్యారు. మన తరపున మొత్తం 160 సీట్లు అనుకుంటే ఇంకొక 20 సీట్స్ మనకు పెండింగ్ ఉన్నాయి. లాస్ట్ 20 సీట్స్ అండి. మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ మీరందరూ కూడా త్వరగా అడ్మిషన్స్ తీసుకుంటే తప్ప ఇది అడ్మిషన్స్ అనేది ఉండే అవకాశం లేదు. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే నైట్ టైం నేను అక్కడ ఉన్నప్పుడు చూసిన అబ్జర్వేషన్ ఏంటంటే, నైట్ టైం క్యాంపస్‌లో తిరుగుతూ ఉంటే 10, 12 గంటల దాకా ఆడపిల్లలు కూడా హ్యాపీగా మనం అక్కడ కూర్చొని ల్యాప్‌టాప్ తీసుకొని వర్క్ చేసుకోవచ్చనమాట. పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ గానీ, ర్యాగింగ్ గానీ, నార్త్ డామినేషన్ గానీ, డ్రగ్ కల్చర్ గానీ, సిగరెట్ కల్చర్ గానీ, పాష్ కల్చర్ గానీ, అమ్మాయిలు, అబ్బాయిలు చట్టాపట్టాలేసుకొని తిరగటం గానీ ఎటువంటిది కూడా ఇక్కడ లేదు. నార్మల్‌గా ఒక ఒక నేచురల్‌గా మంచి కాలేజీలో చదువుకునే, ఇప్పుడు ఉదాహరణకి ఒక సీబీఐటీ లాంటి కాలేజీలో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయో, చదువుకునే పిల్లలు ఎలా ఉంటారో సేమ్ అలాంటి పరిస్థితి ఇక్కడ జీడీ గోయంకాలో ఉంటుంది. ఇకపోతే ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మొదటి సెమిస్టర్ 2,00,000 కట్టుకోవాలండి. రిమైనింగ్ 7 సెమిస్టర్ల పాటు ఒక్కొక్క లక్ష చొప్పున 7,00,000 కట్టుకోవాలి. అంటే మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు 2,00,000 కట్టుకోవాలి. ఈ 2,00,000లో మీకు బుక్సు, యూనిఫాము, యూనివర్సిటీ ఫీజు, ఒక ఏసర్ ల్యాప్‌టాపు. ఏసర్ ల్యాప్‌టాప్ అంటే i7 ల్యాప్‌టాప్ అండి ఇది. ఒక 75,000 వర్త్ ల్యాప్‌టాప్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 9,00,000 కాకుండా ఎక్స్ట్రా ఫీజ్ ఏమి కూడా మీకు ఖర్చవ్వదు. హాస్టల్ ఫీజ్ ఎలా ఉంటుంది? 1,40,000 ఉంటుందండి. సరే, ఎంతమంది షేరింగ్ ఉంటారు? 8 మెంబర్స్ షేరింగ్ ఉంటారు. ఈ 1,40,000 దాంట్లో. సరే, 8 మంది పిల్లలు అసలు ఒక రూమ్‌లో ఎట్లుంటారు? ఒక రూమ్ అంటే మనకేమి ఇరుగు గది లెక్క ఉండదది. 10/10 పెద్దది ఉంటుంది. ఒక రూమ్ అంటే 8 మందికి సంబంధించిన రూమ్ అంటే ఏమేమి ఉంటాయంటే, ఒక బాత్రూమ్ అంటే 2 వాష్‌రూమ్స్, 2 టాయిలెట్స్ ఉంటాయి. మళ్ళీ స్టడీ రూమ్ 8 టేబుల్స్ ఏసి, 8 బ్యాక్‌గ్రౌండ్ మళ్ళీ అల్మైరాస్ ఉంటాయి. వాళ్ళకి బుక్స్ పెట్టుకునే దానికి 8 టేబుల్స్‌తో కూడుకున్నటువంటి స్టడీ రూము. మళ్ళీ ఒక కామన్ రూమ్ అంటే టీవీ రూము. వాళ్ళు కేవలం పడుకునేదానికి ఒక రూము. 1,40,000లో మీకు సౌత్ ఇండియన్ ఫుడ్డు, కాంటినెంటల్ ఫుడ్డు, ఏసీ హాస్టల్, లగ్జూరియస్ అండ్ లావిష్ హాస్టల్ అండి. నేను తమిళనాడులో దాదాపు అన్ని యూనివర్సిటీస్ తిరిగినా, ఢిల్లీలో కూడా చాలా యూనివర్సిటీ తిరిగినా కానీ ఇంతకన్నా మించి బెస్ట్ హాస్టల్ అయితే లేదు. ఇకపోతే చాలామంది ఇంకా కొన్ని కాలేజీలు అంటే అదర్ స్టేట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైనా ఢిల్లీలో లేని సేఫ్టీ మీకు గల్లీలో ఉంటుందా? మళ్ళీ మోడీ ఈరోజు అధికారంలోకి వచ్చాడు. ఈరోజు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చింది. ఈరోజు అధికారంలోకి వస్తున్నాడు. ఆంధ్ర పిల్లలు ఒకవేళ గెలుపోటములు ఎలా ఉన్నప్పటికి కూడా ఆంధ్ర ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేకుండా ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితిలోనే ఉంది. మీ ర్యాంక్ ఎంతన్నా ఉండనివ్వండి, 70% పైన ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా జీడీ గోయంకాని కళ్ళు మూసుకొని అడాప్ట్ చేసుకొని తీసుకోవచ్చు. మనకి సెంట్రల్ రైల్వే స్టేషన్ అంటే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి 1 అవర్ డిస్టెన్స్ అండి. ఎయిర్పోర్ట్ నుంచి అయితే జస్ట్ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్. మీరు క్యాంపస్ ఓపెన్ చేసి చూడండి. అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎవరైతే అడ్మిషన్ కావాలనుకుంటారో ఒక 50,000 రూపీస్ కానీ కట్టుకున్నట్లయితే మీకు సీట్ లాకింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, ఈసీఈ, మెకానికల్, సివిల్ ఇటువంటి బ్రాంచెస్ అన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. అడ్మిషన్ కాదలుచుకున్నటువంటి వాళ్ళు 9959955895 లేదా 9133311454 ఈ 2 నెంబర్లో సంప్రదించినట్లయితే మీకు తక్షణమే సీట్ బుకింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు హైదరాబాద్ మన ఢిల్లీకి వచ్చి క్యాంపస్ చూడాలి అనుకున్నట్లయితే ఈచ్ పర్సన్కి మేము 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తాం. మీకు థర్డ్ ఏసీ టికెట్స్ బుక్ చేయిస్తాము. మీరు వచ్చి హ్యాపీగా క్యాంపస్ చూసుకొని రావచ్చు. ఈచ్ పర్సన్ 10,000 కట్టుకున్నట్లయితే ఈ యొక్క సర్వీస్ అనేది ఉంటుంది. అలా కాకుండా మీరు అడ్మిషన్ తీసుకున్నారనుకోండి, వచ్చి జీడీ గోయాంకి 50,000 కట్టేసుకున్నారనుకోండి, 2 మెంబర్స్కి మా ఖర్చుతో మేము తీసుకెళ్ళి యూనివర్సిటీ చూపించుకొని తీసుకొని వస్తాం. ఈ ఆప్షన్ కూడా ఉంది. సో ఈ రెండిట్లో ఏదైనా కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు.
సో ఇది జీడీ గోయంకాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఈరోజు ఎలక్షన్ రిజల్ట్స్తో పాటు జీడీ గోయంకా ఇన్ఫర్మేషన్ కూడా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.